పాతబస్తీలో మొహర్రం ర్యాలీ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొహర్రం 10వ రోజు సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపు నిర్వహించారు ముస్లిం మత పెద్దలు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన బీబీకా ఆలం ఊరేగింపులో సిపి విసి సజ్జనార్, చార్మినార్ డీసీపీ కె కిరణ్ పాల్గొని నివాళులర్పించారు. ప్రస్తుతం చార్మినార్ వద్ద ఓల్డ్ సిటీలో ఈ బీబీకా ఆలం ఊరేగింపు అన్నది ప్రశాంతంగా కొనసాగుతోంది. మరింత సమాచారం అందించేందుకు అక్కడి నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, హరీష, మత సామరస్యానికి ప్రతీక అయిన హైదరాబాద్ నగరంలో మొహరం ర్యాలీ చాలా ప్రశాంతంగా సాగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. 2:30 గంటల ప్రాంతంలో బీబీకా ఆలం వద్ద ప్రారంభమైన ప్రస్తుతానికైతే మొహరం ర్యాలీ చార్మినార్ దాటి ఇటు పురాణ హవేలీ మీదుగా ప్రస్తుతానికైతే చాదర్ఘట్ కూడా చేరుకోబోతుంది. ప్రస్తుతానికి చూసుకోవచ్చు నేను సాలార్జంగ్ మ్యూజియం వెనుక ఉన్న ప్రాంతాల్లోనే సుమారుగా 7 కిలోమీటర్ల పాటు కూడా ఈ మొహరం ర్యాలీ జరుగుతుంది. మత పెద్ద సంబంధించి కూడా త్యాగానికి ప్రతీకగా ఇటు షియా ముస్లింలు ఈ పర్వదినం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. 10వ రోజు సందర్భంగా మొహరం ర్యాలీ నిర్వహించడం కొన్నేళ్లుగా పాత బస్తీలో ఆనవాయితీగా వస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పీర్ల పండుగ పేరుతో ఇటు మత సామరస్యంతో పాటు మతాలకి భేదాభిప్రాయాలు లేకుండా కూడా అందరూ కలిసికట్టుగా నిర్వహించుకుంటే హైదరాబాద్ పాత బస్తీలోని ఈ మొహరం ర్యాలీకి సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇటు ఉదయం నుంచి కూడా ప్రత్యేక ప్రార్థన అనంతరం బీబీకా ఆలం నుంచి కూడా ఇటు ముస్లింలు చాలా పవిత్రంగా షియా ముస్లిం దీనికి సంబంధించి ఏనుగు మీద అంబారి ఊరేగింపు చేసుకుంటూ కూడా 7 కిలోమీటర్ల పాటు ఈ మొహరం ర్యాలీస్తారు. ఈ ర్యాలీని తిలకించేందుకు పాత బస్తీ సంబంధించిన వారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నగరవాసులు ఈ మొహరం ర్యాలీలో పాల్గొనేందుకు వస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఏడాది ఇటు హైదరాబాద్ పాత బస్తీలోని బీబీకా ఆలం నుంచి కూడా ఈ ర్యాలీ ప్రారంభం ఆనమవుతుంది. ఈసారి కూడా చాలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 7 కిలోమీటర్ల సాగే ఈ మొహరం ర్యాలీకి సంబంధించి కూడా చాలా చోట్ల ట్రాఫిక్ డ్రైవర్స్ని ఏర్పాటు చేశారు. విజువల్స్లో చూసుకోవచ్చు మత సామరస్యానికి ప్రతీక అయిన ఈ పర్వదినం సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. షియా ముస్లింలు రక్తాన్ని చిందిస్తూ వారి మతం కోసం ప్రారంభపడి ఆరాటపడి ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయిన వారు ఎవరైతే ఉంటారో వారిని స్మరించుకుంటూ కూడా చాలా ఈ మొహరం ర్యాలీని పాల్గొంటారు. ముఖ్యంగా ఏనుగు మీద జరిగే అంబారికి సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. చాలా కన్నుల పండుగగా ఇటు నిష్టగా ఆ ముస్లిం సోదరులు ఈ పర్వదినాన్ని కూడా నిర్వహించుకుంటారు. మొహరం 10వ రోజు సందర్భం కూడా ఇటు హైదరాబాద్లోని సుమారుగా 7 కిలోమీటర్ల పాటు ఈ మొహరం అంబారి మీద ర్యాలీ జరగబోతుంది. పెద్ద సంఖ్యలో షియా ముస్లింలు పాల్గొని వారి మతకు సంబంధించి ఎవరైతే ప్రాణాలు ఒడ్డించారో వారిని స్మరించుకుంటూ కూడా వారికి త్యాగానికి ఫలితంగా ప్రస్తుతానికైతే వారి మొహరం ర్యాలీలో పాల్గొన్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మా బీబీకా ఆలంలో 12 గంటల నుంచి 1 గంట మధ్యలో ప్రారంభమైన ఈ ర్యాలీకి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే చార్మినార్ దాటుకుంటూ మరికొద్ది సేపట్లో పురాణ హవేలీ మీదకి రాబోతుంది. అక్కడ నుంచి కూడా నేరుగా చాదర్ఘట్ ప్రాంతంలో కూడా ఏమవుతుంది మరొక 2-3 గంటలు అంటే సుమారుగా 8 గంటల ప్రాంతంలో కూడా ఈ మొహరం ర్యాలీ చాదర్ఘట్ వద్దకు చేరుకోవడంతో కూడా ఈ మొహరం ర్యాలీ ముగుస్తున్నట్టుగా చెప్పాలి. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే చార్మినార్ వద్ద మొహరంకు సంబంధించి కూడా సిపి సజ్జనార్ నివాళులర్పించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డ్రోన్ల పర్యవేక్షణలో కూడా ఎక్కడ ఎలాంటి అవంతరాలు కలగకుండా గస్తీ మధ్యలో కూడా మొహరం సంబంధించిన ర్యాలీ ప్రశాంతంగా సాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే పాత బస్సులోని పలు వీధుల వద్ద కూడా ఇటు షియా ముస్లింలు ఈ ర్యాలీని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మరికొద్ది సేపట్లో అంటే సుమారుగా ఎగ్జాక్ట్గా 8-9 గంటల ప్రాంతంలో ఎండింగ్ పాయింట్కి మొహరం ర్యాలీ చేరుకోవడంతో కూడా ప్రశాంతంగా ఈ మొహరం ర్యాలీ ముగిసినట్టుగా పోలీసులు భావిస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే 7 కిలోమీటర్లు సాగబోయే ఈ ర్యాలీకి సంబంధించి కూడా చాలా పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీ జరిగే ప్రాంతాలకు సంబంధించి కూడా ట్రాఫిక్ డ్రైవర్షన్లు అమల్లోకి వచ్చాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.